చిన్నగూడూరు మండలం జేఆర్ఎం గ్రామంలో చిన్నగూడూరు మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఇక్కడున్న నాయకత్వాన్ని మీ అందరికీ జేఆర్ఎం ఉపాధి కూలీలు అదే రకంగా ఇక్కడున్న నాయకత్వానికి కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. అట్లాగే నూతనంగా ఎన్నికైన కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన మహాసభలో ప్రధానంగా ఏంటంటే ఈరోజు కూలీ, భూమి, ఉపాధి ఈ సమస్యల మీదనే మనం చర్చ జరిగింది. అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ కూలీ రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసం ఏంటంటే వచ్చే మాసంలో జూన్ మాసం లోపల మిమ్మల్ని అందరినీ కూలీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ రకంగా రేపు కూలీ మనకు 600 రూపాయలు కావాలి, వ్యవసాయంలో పోయినా కూడా 600 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఆ రకంగా పోరాటం కూడా చేద్దాం. ఇక్కడే కాదు, ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో ఎక్కడైతే కూలీ రేట్లు తక్కువ ఉన్నాయో ఆ గ్రామాన్ని తప్పనిసరిగా తెలంగాణ వ్యవసాయ కార్మికుల సంఘం, గ్రామీణ పేదల సంఘం తప్పనిసరి ఆ గ్రామంలోకి పోతాం. ఖచ్చితంగా కూలీ పెరిగేంత వరకు ఆ కూలీల తరఫున మన సంఘం కొట్లాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా వచ్చే మాసంలో కూలీ పోరాటాలు కూడా జిల్లా వ్యాప్తంగా నడుపుతాం. అందులో భాగంగా జేఆర్ఎంలో కూడా తప్పనిసరి చేద్దామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదే రకంగా భూమి సంబంధించింది కూడా ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కొంతమంది భూములు కొనిచ్చింది, కానీ ఇప్పుడు అట్లాంటి భూములు కొనిచ్చే పథకం లేదు. అదే రకంగా ఇప్పుడు కొనియట్లేదు. అందువల్ల మనం డిమాండ్ చేస్తాం ఏంటంటే పోరంబోకు, బంచరాయి ప్రభుత్వ భూములు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి, పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కనుక పంచకపోతే పేదల్ని సమీకరించి మేమే భూములు పంచుకుంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతా ఉన్నాం. అందుకే ఆ రకంగా రేపు రానున్న కాలంలో ఆ ప్రయత్నం చేద్దాం. ఇక మూడో అంశం ఉపాధిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి డబ్బులు రావట్లేవు. అదే రకంగా 305 రూపాయలు అమలు కావట్లేదు. ఆ 305 రూపాయలు రావడం లేదు. అందువల్ల 305 రూపాయలు వచ్చేటట్టు ప్రతి గ్రామంలో ప్రతి కూలికి 305 రూపాయలు వచ్చేటట్టు భవిష్యత్తులో పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా పోరాటం చేద్దాం. అదే రకంగా ఇంతకుముందు మనం చెప్పినట్టు కొంతమందికి కార్డు లేవు, జాబ్ కార్డు లేవు, కొంతమందికి రాలేదు. ఇప్పటికీ 5-6 ఏళ్ల నుంచి ఖాళీగా పనిచేయకుండా ఉండేవారు. వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డులు ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఆ రకంగా రేపు రానున్న కాలంలో ఉపాధి రక్షించుకుందాం. అట్లాగే మోడీ తీసుకొచ్చిన కొత్త పథకం ఏదైతే ఉందో విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ గ్రామీణ మిషన్ అనే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ పథకం రద్దు కావాలంటున్నాం. పాత పథకం ఏదైతే ఉందో 2005లో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తు లోపల ఇవన్నిటి కోసం కూడా మనం పోరాటం చేయాలని, ఆ రకంగా మీ అందరూ కూడా తోడ్పాటు మాకు ఉండాలి. మీరు అందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలి. మనం పోరాడి సాధించుకుందాం. అందువల్ల డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం మీకు ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చారు. ఆ ఓటుని ఉపయోగించుకొని మీరు రాజులు అవుతారో లేకపోతే బానిసలు అవుతారో అది మీ చేతిలో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు. దాన్ని కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మారాలి. అంబేద్కర్ చెప్పినట్టుగా ఆ రకంగా మన వ్యవసాయ కార్మిక సంఘం, గ్రామీణ పేదల సంఘంగా మన అందరం కూడా ఈ జిల్లాలో పోరాటం చేసి మనం సాధించుకుందాం. మన బతుకులకు ఒక భరోసా మన సంఘం, మన ఈ జెండా ఉంటేనే, ఈ సంఘం ఉంటేనే మన బతుకులకు ఒక భరోసా ఉంటుంది. ఆ రకంగా మీరు అందరూ ముందుకు కలిసి రావాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.